హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు డెమాలిషన్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఆ కంపెనీ ఎవరిదో కాదు, వాళ్ళ మామయ్యదే. అంతేకాకుండా వాళ్ళ మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. సో ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. సో వాళ్ళ మామయ్య ఏంటంటే హీరోకి ఫోన్ చేసి ఒకసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వ అని చెప్పడంతో సరే అని చెప్పేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్నే ఉంటాడంటే, ఏంటమ్మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అమ్మ నువ్వు మాట్లాడలేదు ఎంత బాధపడుతుంది తెలుసా అని చెప్పడంతో, నేను కొంచెం బిజీగా ఉన్నాను నాన్న, డ్రైవింగ్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడతా అని చెప్పడంతో సర్లే అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న కాల్ కట్ చేస్తాడు. అదే సమయంలో హీరోయిన్ హీరోతో మాట్లాడుతూ, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఫ్రిడ్జ్ లో వాటర్ కారదని చెప్పేసి దాన్ని కొంచెం సర్వీసింగ్ చేయించని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. అలాగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ మాత్రం హీరో వైపు చూసుకుంటూ వెళ్తుంది. సో దాని వల్ల రోడ్డు మీద కారు యాక్సిడెంట్ అవుతుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరో హాస్పిటల్లో ఉంటాడు. ఆ యాక్సిడెంట్ లో హీరోకి ఏం కాదు కానీ హీరోయిన్ చనిపోతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి హీరోకి మా అమ్మాయి చనిపోయింది, తన శవాన్ని చూడిపోయని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి హాస్పిటల్లో రూమ్ లోకి వెళ్తాడనమాట. వెళ్ళి చూస్తే అక్కడ శవం ఉండదు కానీ ఆ శవాన్ని వాటుకు షిఫ్ట్ చేస్తారు. కానీ హీరోకి మాత్రం మనసులో ఎటువంటి బాధ ఉండదు. కనీసం కంటిలో నుంచి నీళ్లు కూడా రావు. అంతేకాకుండా సడన్ గా తనకి ఆకలేయటం వల్ల చాక్లెట్ మెషిన్ లో డబ్బులు వేసి చాక్లెట్ కోసం చూస్తాడు. కానీ అందులోంచి చాక్లెట్లు రావు. దాంతో అక్కడ ఉన్న హాస్పిటల్ స్టాఫ్ ని అడుగుతాడు. ఆయన ఏమంటాడంటే, సరే చెడిపోయిందండి, ఆ కంపెనీ వాళ్ళు వేరు మేము వేరు, కావాలంటే ఆ కంపెనీ వాళ్ళకి లెటర్ రాసుకోండి అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని కలవడానికి హీరో వాళ్ళ అమ్మా నాన్న వస్తారు. వచ్చిన తర్వాత నీ భార్య చనిపోయిందంట కదా అని చెప్పేసి వాళ్ళు ఎంతో బాధపడుతూ ఏడుస్తుంటారు. కానీ హీరో మాత్రం అస్సలు ఏడవడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న తన కూతురికి ఫ్యూనరల్ ఏర్పాటు చేస్తాడనమాట. అందరినీ ఇన్వైట్ చేస్తాడు. అక్కడికి మన కథలో హీరో కూడా వెళ్తాడు. వెళ్ళి చూస్తే అందరూ అక్కడ బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది ఏడుస్తూ ఉంటారు. దాంతో హీరోకి ఏమనిపిస్తుందంటే, నా భార్య చనిపోతే నాకు ఎందుకు ఏడుపు రావట్లేదు అని చెప్పేసి మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఏడవాలని ట్రై చేస్తాడు. కానీ కనీసం దానికి ఏడుపు కూడా రాదనమాట. దాంతో చేసేది ఏం లేక ఆ చాక్లెట్ మెషిన్ కి కంప్లీట్ ఇద్దామని చెప్పేసి దానికి సంబంధించి ఒక లెటర్ రాస్తాడు. అందులో ఏం రాస్తాడంటే, ఇలాగో హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ మీ మిషన్ ఉంది, అందులో డబ్బులు వేసి చాక్లెట్ తీసుకుందామని, కాకపోతే డబ్బులు వేసిన తర్వాత అందులోంచి చాక్లెట్స్ రావట్లేదు. కాకపోతే ఆ సిచ్యువేషన్ కి 10 నిమిషాల ముందు నా భార్య చనిపోయింది. ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పాలంటే, నేను మా మామయ్య కంపెనీలో పనిచేస్తున్నాను. ఉదయాన్నే నిద్ర లేచి శుభ్రంగా స్నానం చేసి హ్యాపీగా పనికి వెళ్తాను. అలా వెళ్లేటప్పుడు చక్కగా పాటలు వినుకుంటూ వెళ్తాను. ఒక ట్రైన్ వెళ్ళేటప్పుడు రోజు ఒక అతను నాతో మాట్లాడాలని ట్రై చేస్తాడు. కానీ నేను మాత్రం అతనితో మాట్లాడకుండా వెళ్ళి నా పని నేను చేసుకుంటూ ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను. ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పాలంటే, నేను ఒక రోజు ఒక పార్టీకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని చూసిన వెంటనే నాకు నచ్చింది. అంతేకాకుండా ఆ అమ్మాయి కూడా నేను నచ్చాను. ఇద్దరం లవ్ చేసుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే మా పెళ్లి వాళ్ళ నాన్నకు నచ్చలేదు. అయినా సరే ఎలాగోలా పోరాడి పెళ్లి చేసుకున్నాం. కాకపోతే వాళ్ళ నాన్న మాత్రం నన్ను ఎప్పుడు చిరాగ్గా చూసేవాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆయనకి నేనే నచ్చి ఆయన కంపెనీలో నాకు ఉద్యోగం ఇచ్చాడు. అంతేకాకుండా నన్ను గౌరవంగా చూస్తూ ఉన్నాడు. ఇది జరిగింది. కాకపోతే 24 గంటల క్రితం నా భార్య కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. దీనికి మీ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదనుకోండి, కానీ మీకు చెప్పాలనిపించింది, అందుకనే రాస్తున్నానని చెప్పేసి హీరో అందులో మెన్షన్ చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోని పలకరించడానికి వాళ్ళ మామయ్య వస్తాడు. వచ్చిన తర్వాత తన అల్లుడికి ధైర్యం చెప్దామని చెప్పేసి తాను ధైర్యం చెప్తూ ఉంటాడు. కానీ హీరో మాత్రం వాళ్ళ మామయ్య చెప్పేదానికి అవునా సరే అని చెప్పేసి అన్ని విని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ మామయ్యకి ఏం అర్థం కాదు, ఇదేంటి ఇలా ఉన్నాడని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే 2 days బ్యాక్ తన భార్య చనిపోయింది. అందరూ ఆశ్చర్యపోతారు. హీరో వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అందరితో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన తర్వాత హీరో వాళ్ళ మామయ్యకి ఆశ్చర్యం వేసి, ఏమైంది నీకు, ఎందుకు ఆఫీస్కి వచ్చావు అని చెప్పి అంటున్నప్పుడు, అదేంటి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా అని చెప్పడంతో హీరోని వాళ్ళ మామయ్య ఒక రెస్టారెంట్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లి ఒక కాస్ట్లీ ముందు ఆర్డర్ ఇస్తాడు. ఇద్దరు తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, చూడలుడు అమ్మాయి చనిపోయింది కదా, అమ్మాయి పేరు మీద ఇన్సూరెన్స్ చేపించాను, డబ్బులు బాగా వస్తాయి, అందుకనే తన పేరు మీద ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న పిల్లలందరినీ చదివిద్దాం అనుకుంటున్నానని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, మామయ్య ఇంత కాస్ట్లీ ముందు ఎందుకు ఆర్డర్ ఇచ్చావు, అందులోనూ ఈ రెస్టారెంట్ లో ఇంకా కాస్ట్ ఎక్కువ అని చెప్పడంతో హీరో వాళ్ళ మామయ్యకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నేనేం మాట్లాడుతున్నాను, ఈడేం మాట్లాడుతున్నాడు, ఒకవేళ నా కూతురు చచ్చిపోయేసరికి వీడికి ఏమైనా మైండ్ బ్లాక్ అయిందని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో కూడా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరో టోటల్ పర్స్పెక్టివ్ మారిపోతుంది అనమాట. ఉదయాన్నే ఎవరో చెట్లకు నీళ్లు కొడుతుంటే దాన్ని చూసి ఎంతో ఆనందంగా ఉంటాడు. అంతేకాకుండా ట్రైన్ లో వెళ్లేటప్పుడు ఎప్పుడో ఒక ఆయన హీరోతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటాడు అనమాట. కానీ హీరో మాత్రం చాలా బిజీగా ఉండటం వల్ల ఆయన్ని అవాయిడ్ చేస్తాడు. కానీ ఈసారి మాత్రం హీరోని అతనితో మాట్లాడి సార్ బాగున్నారని చెప్పేసి ఆయన పలకరిస్తాడు. ఆయన కూడా ఎంతో ఆనందపడతాడు. అంతేకాకుండా కంటిన్యూస్ గా చాక్లెట్ మెషిన్ వాళ్ళకి లెటర్ రాస్తూనే ఉంటాడు అనమాట. వాళ్ళు చదువుతున్నారా రిప్లై
చేస్తారనే సంబంధం లేకుండా హీరో మాత్రం కంటిన్యూస్ గా లెటర్ రాస్తూనే ఉంటాడు. అందులో తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ రాస్తూ ఉంటాడు. ఈ రోజు నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను, అందరూ వాళ్ళ బ్యాగులు పట్టుకుని నడుస్తూ ఉన్నారు. అసలు అందులో వాళ్ళకి ఇంపార్టెంట్ సామాన్లు ఉంటాయి కదా, ఆ బ్యాగ్ గనక మిస్ అయిపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అంతేకాకుండా ఎయిర్పోర్ట్ లో చాలా మంది పోలీసులు ఉన్నారు. ఒకవేళ తీవ్రవాదులు అటాక్ చేస్తే ఆ గన్నులు తీసుకుని మనం వాళ్ళని కలిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి తన మనసులో ఉన్న ఆలోచనల మొత్తాన్ని ఆ చాక్లెట్ కంపెనీ వాళ్ళకి రాసి పంపిస్తూ ఉంటాడు. ఒక రోజు ఏంటంటే హీరోకి సడన్ గా ఫ్రిడ్జ్ గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే హీరో వాళ్ళ భార్య చనిపోయేటప్పుడు ఫ్రిడ్జ్ బాగు చేయించమని చెప్పింది కదా, అందులో నీళ్ళు కారుతానని చెప్పేసి. దాంతో హీరో ఏం చేస్తాడంటే తానే బాగు చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్ తీసుకుంటాడు. ఆ తర్వాత వాటిని పాటలు ఉపదేస్తాడు. దాంతో హీరోకి ఏంటంటే ఏం అర్థం కదనమాట, నేను ఎందుకు ఉపదేశాను ఇది అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఆ చాక్లెట్ కంపెనీ నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఆ అమ్మాయి పేరు కరీన్. ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఇలా చాక్లెట్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నానండి, మీ లెటర్స్ అన్ని రాస్తున్నారు కదా, అవన్నీ చదివిన తర్వాత నాకు బాధ అనిపించింది అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే, ఇది అర్ధరాత్రి 2 అయిందండి, ఈ టైంలో నాకు ఫోన్ చేసేదని చెప్పి అనడంతో, సార్ నేను కంపెనీ నుంచి మాట్లాడుతున్నానే కానీ కంపెనీ తరపు నుంచి మాట్లాడలేదు, మీ లెటర్లు చదివాను, నాకు చాలా బాధ అనిపించింది, మీకు కొంచెం ధైర్యం చెప్దామని చెప్పి ఫోన్ చేశానని చెప్పి అనడంతో హీరో కూడా ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడే కొద్దీ ఆ అమ్మాయి కొంచెం అన్కంఫర్టబుల్ అవటం వల్ల ఆ అమ్మాయి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే, ఆ అమ్మాయి పేరు తెలిసింది కదా అని చెప్పేసి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తాడు. కానీ ఆ పేరు మీద చాలా మంది అమ్మాయిలు ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని కలవడానికి వాళ్ళ అత్తయ్య వాళ్ళ మామయ్య ఒక రెస్టారెంట్ కి రమ్మంటారు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి రెస్టారెంట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ మామయ్య ఏమంటాడంటే, నా కూతురు పేరు మీద ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేద్దాం అన్నాను కదా, దాని గురించి ఏమనుకుంటున్నావు అని చెప్పేసి హీరోతో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా హీరోకి కరీన్ దగ్గర నుంచి ఫోన్ వస్తుందన్నమాట. వెంటనే నాకు అర్జెంట్ పని ఉందని చెప్పేసి వాళ్ళకి బాయ్ చెప్పి ఆ అమ్మాయి కోసం బయటకు వస్తాడు. వచ్చి చూస్తే ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఒక రెస్టారెంట్ పేరు చెప్పి అక్కడికి రా, మన ఇద్దరు మాట్లాడుకుందాం అని చెప్పి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ రెస్టారెంట్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ అమ్మాయి ఉండదు. వెంటనే ఆ అమ్మాయికి హీరో ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు అని చెప్పి అడిగితే బయట ఒక కారులో స్మోక్ చేస్తున్నాను అని చెప్పి అనడంతో హీరో కూడా చూస్తాడు కానీ ఆ అమ్మాయి ఫేస్ కనిపించదు. సరే నేను వస్తాను అని చెప్పి అనడంతో ఆ కరీన్ ఏమంటుందంటే, చూడు మన ఇద్దరం రిలేషన్ లేకుండా సాగిద్దాం, నువ్వు నేను దూరంగా ఉందాం, మన ఇద్దరం మాట్లాడుకుందాం అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోకి ఏంటంటే ఒక అబ్సెషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అదేంటంటే, మనకి ఏదైనా కోపం వచ్చిందనుకో వస్తువులు పగలగొడతాం కదా, అలాగే తనకేంటంటే ప్రతి ఒక్క వస్తువుని ముక్కలుగా చేసి పక్కన పెట్టి అలవాటు వస్తుంది అనమాట. తను ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కంప్యూటర్ ని పార్ట్లుగా విడదీసి పక్కన పెడతాడు. అది చూసి వాళ్ళ మామయ్య షాక్ అయిపోతాడు. అంతేకాకుండా ఇంట్లో కాఫీ మేకర్ ఉంటుంది, ఆ కాఫీ మేకర్ కూడా ముక్కలు తీసి పక్కన పెడతాడు. ఇవన్నీ హీరో ఏం చేస్తాడంటే ఆ కరీన్ తో షేర్ చేసుకుంటూ ఉంటాడు. దాంతో ఆ అమ్మాయి కూడా చూసి నవ్వుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి ఆ కరీన్ ని చూడాలనిపిస్తుంది. ఎందుకంటే తను పనిచేసే కంపెనీ తెలుసు. డైరెక్ట్ గా ఆ కంపెనీకి వెళ్ళి ఆ అమ్మాయి గురించి అడిగితే ఆ అమ్మాయి ఈ రోజు ఆఫీస్ రాలేదని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెనక్కి వస్తాడు. వచ్చిన తర్వాత కరీన్ కి ఫోన్ చేసి చెప్తాడు, ఇలా మీ ఆఫీస్కి వెళ్ళానని చెప్పేసి. దాంతో ఆ అమ్మాయి ఆశ్చర్యపోయి, ఈ రోజు ఆఫీస్ రావడం మంచిదైంది, ఒకవేళ నేను గనక వచ్చాననుకో అక్కడ నేను చూశారనుకో నన్ను పని నుంచి తీసేస్తారని చెప్పేసి అంటుంది. ఎందుకని చెప్పి అంటంతో, ఎందుకేముంది, నాకు ఆల్రెడీ పెళ్ళైంది, ఒక బాబు ఉన్నాడు, కాకపోతే నా భర్త నాతో విడాకులు తీసుకున్నాడని చెప్పి అంటంతో హీరోకి మాత్రం అదొక పెద్ద విషయంలా కనిపించదు. తనతో క్యాజువల్ గా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. కట్ చేస్తే ఒక రోజు హీరో ఆ అమ్మాయికి లెటర్ రాస్తాడు. అందులో ఏం రాస్తాడంటే, నేను ఒక రోజు ట్రైన్ లో వెళ్తూ ఉన్నాను, నాకు ఆపోజిట్ లో ఒక అమ్మాయి కూర్చుంది కొంచెం దూరంలో. ఆ అమ్మాయి ఏంటంటే ఎప్పుడు నన్ను చూస్తూ ఉంటుంది, నేను కూడా సరే అని చెప్పేసి ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నాను. అలా చూసేటప్పటికి నాకు ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు గుర్తొచ్చి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం మొదలు పెట్టాను. ఆ అమ్మాయి కూడా మెల్లగా నాతో మాట్లాడింది. అలా మాట్లాడుతూ సడన్ గా ఆ అమ్మాయి స్టేషన్ రావడంతో ఆ అమ్మాయి దిగిపోయింది. కాకపోతే ఆ అమ్మాయి దిగిపోయేటప్పుడు మ్యాగజైన్ ట్రైన్ లో మర్చిపోయి వెళ్ళిపోయింది. ఆ మ్యాగజైన్ మీద ఆ అమ్మాయి అడ్రస్, ఆ అమ్మాయి పేరు ఉంది. ఆ అమ్మాయి పేరు అంటే తెలుసా, కరీన్ అని చెప్పేసి రాయడంతో ఆ కరీన్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా హీరో చెప్పింది తను ఏ అమ్మాయితో ఫోన్ లో మాట్లాడుతున్నాడో ఆ అమ్మాయి గురించి అనమాట. కరీన్ కూడా ఆశ్చర్యపోతుంది. అసలు ఏం జరిగిందంటే, హీరో మీద ఇష్టంతో ఆ కరీన్ కూడా హీరోని ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటుంది. సో హీరోకి ఆ విషయం తెలిసిపోతుంది. హీరో ఎప్పటి నుంచో చూడాలనుకున్న ఆ అమ్మాయిని కూడా చూసేసాడు అనమాట. సో దాంతో హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఆ కరీన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఎందుకంటే ఆ మ్యాగజైన్ లో కరీన్ వాళ్ళ అడ్రస్ రాస్తుంది కదా, దాంతో కరీన్ వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు కొడతాడు. కానీ ఆ తలుపు తీసి ఎవరో ఒక అతను బయటకు వస్తాడు. అతని పేరు కర్ల్. అతను ఏంటంటే కరీన్ తో లివింగ్ టుగెదర్ రిలేషన్ ఉన్నాడనమాట. తాను ఏం అడుగుతాడంటే, ఎవడరా నువ్వు వీడియోలో వచ్చా అని చెప్పి అంటంతో కరీన్ ఏమంటుందంటే, ఏం కంగారు పడుకో, అతను నాకు తెలిసిన అతనే, నేను కంపెనీ తరపున అతనితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, ఏదో ప్రాబ్లం అనుకుంటా అని చెప్పి అంటంతో, ఏదో ప్రాబ్లం రావచ్చు కానీ ఈ టైంలో ఇంటికి రాకూడదు కదా అని చెప్పి అంటంతో, నువ్వు లోపలికి వెళ్ళి నేను మాట్లాడతానని చెప్పేసి కరీన్ అతన్ని లోపల పంపించేస్తుంది. ఆ తర్వాత హీరోని ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతుంది. నీకు లెటర్ ఇద్దామని వచ్చానని చెప్పేసి లెటర్ ఇచ్చి హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కరీన్ ఆ లెటర్ చదువుదాం అనుకునే సమయానికి ఆ కాల్ పిలుస్తాడు. దాంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి లెటర్ నలిపేసి చెత్తకుండీలో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు కార్లో ఉన్నాడు కదా, మనోడు ఏదో పని మీద వేరే కంట్రీకి వెళ్తూ ఉన్నాడు అనమాట. సరే డ్రాప్ చేద్దాం అని చెప్పేసి కరీన్ ఎయిర్పోర్ట్ కు వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ చాలా మంది లగేజ్ పట్టుకుని వెళ్తూ ఉంటారు. అవి చూసిన తర్వాత హీరో రాసిన లెటర్ గుర్తొస్తుంది. అంతేకాకుండా చాలా మంది సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళ గన్నులు పట్టుకుని నుంచుంటూ ఉంటారు. సో వాళ్ళని చూసిన తర్వాత
తర్వాత హీరో తన ఎక్స్పీరియన్స్ మొత్తం లెటర్ లో రాశాడు కదా, అవన్నీ ఈ అమ్మాయి గుర్తొచ్చి నవ్వుకుంటుంది. ఆ తర్వాత హడావుడిగా ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత హీరో రాసిన ఆ లెటర్ డస్ట్బిన్ ఉంది కదా, ఆ లెటర్ తీసి చదువుతుంది. అందులో హీరో ఏం రాస్తాడంటే, ఒక రోజు ఆఫీస్కి వెళ్ళి నా పని నేను చేసుకుంటున్నాను, సడన్ గా మా మామ పిలిచాడు. పిలిచి నీకేమైనా పిచ్చి పెట్టిందా, కంప్యూటర్ ని పాటలు ఉపదేస్తున్నావు, బాత్రూమ్ డోర్లన్నీ పాటలు ఉపదేసి పక్కన పడేస్తున్నావు, నీకేమైందని చెప్పి అడిగితే నేను మాత్రం నవ్వుకుంటూ బయటకు వచ్చాను. అంతేకాకుండా ఆయన అడిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఏదన్నా వస్తువుని డిమాలిష్ చేస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది, అందుకని ఇంటిని డిమాలిష్ చేసే టీం ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకే డబ్బులు ఇచ్చి వాళ్ళతో పాటు కలిసి ఇంటిని డిమాలిష్ చేస్తున్నాను. అలా చేసేటప్పుడు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది అని చెప్పేసి ఆ లెటర్ లో రాస్తాడు. అది చదివిన తర్వాత కరీన్ మాత్రం ఆశ్చర్యపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో తన ఇంట్లో తను పని చేసుకుంటూ చక్కగా తన కోసం తాను వంట చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఈ కరీన్ తన ఇంటికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. బేసికల్ గా కరీన్ ఏంటి, కార్లతో రిలేషన్ ఉంది కదా, కానీ మనోడు వేరే కంట్రీ వెళ్ళాడు కదా, అందుకని హీరోతో కలిసి మాట్లాడదాం అని చెప్పి వస్తుంది. వచ్చిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడేటప్పుడు హీరో ఏంటంటే కరీన్ తో చెప్తాడనమాట, నా భార్య చనిపోయిందనే గానీ నాకు అసలు ఏడిపి రాలేదు ఏంటో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతున్నప్పుడు కరీన్ కూడా తన గురించి చెప్తుంది. బేసికల్ గా నేను కార్లతో రిలేషన్ ఉన్నా కదా, అది కూడా ఎందుకంటే ఇప్పుడు ఎలాగైనా నా పిల్లాన్ని పెంచి పెద్ద చేయాలి, దానికి నాకు ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి, అందుకని రిలేషన్ లో ఉన్నా అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఇద్దరు గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఆపోజిట్ బెడ్ లో పడుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో ఏంటంటే బయట ఉన్న కరీన్ కొడుకుని చూస్తాడు. వాడు కొంచెం పెద్దోడే, వాడితో మాట్లాడదాం అని చెప్పేసి కొంచెం క్యాజువల్ గా మాట్లాడతాడు. కానీ మనోడు మాత్రం బూతులు తిడుతూ ఉంటాడు. సర్లే మనకెందుకులే అని చెప్పేసి కార్ వేసుకుని బయటికి బయలుదేరుతాడు. అలా వెళ్ళేటప్పుడు ఒక కార్ మాత్రం హీరో కార్ ని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. అది కూడా చాలా రోజుల నుంచి అనమాట. ఎవరని చూస్తే తిరిగి ఆ కార్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే ఆ కరీన్ తో కలిసి ఒక ప్లేస్ కి వెళ్తాడు. బేసికల్ గా ప్లేస్ ఏంటంటే రంగులు రాట్నం ఉంటుంది కదా, అవి కొంచెం పాడైపోయి ముక్కలు అయిపోయి ఉంటుంది అనమాట. దాన్ని బాగు చేసుకునేంత డబ్బులు లేక ఒక ముసలాడి దాన్ని పక్కన పెట్టేసుకుని ఉంటాడు. ఆయన కలవడానికి కరీన్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనతో క్యాజువల్ గా మాట్లాడుతుంది. అప్పుడు హీరోకి తన భార్య గుర్తు వస్తుంది. బేసికల్ గా ఇదే రంగులు రాట్నం మీద హీరో ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారనమాట. అవన్నీ గుర్తొచ్చి హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా స్నానం చేస్తున్నప్పుడు కూడా తనకి తన భార్య గుర్తొస్తూ ఉంటుంది. దాంతో హీరో ఏంటంటే మళ్ళీ నాకు నా భార్య గుర్తొస్తుంది ఏంటని చెప్పేసి మళ్ళీ యాజ్ టీజ్ గా డిమాలిషన్ జాబ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అలా ఒక ఇంటి మొత్తాన్ని పగలగొడుతున్నప్పుడు అనుకోకుండా కాలికి ఒక మేఘ గుచ్చుకుంటుంది. దాంతో తాను ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇక ఆ పనికి వెళ్ళకూడదని చెప్పేసి తనకు తాను నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత కరీన్ తో టైం ఎక్కువ స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బట్ ఈ ప్రాసెస్ లో కరీన్ వాళ్ళ కొడుకున్నాడు కదా, వాడేంటంటే హీరోతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాడు. మొదట హీరోని కొంచెం పట్టించుకోకపోయినా ఆ తర్వాత హీరో బిహేవియర్ అంతా చిన్నపిల్లలా ఉండటం వల్ల ఆ పిల్లాడు కూడా హీరో నచ్చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ఒక రోజు కరీన్ కొడుకు ఏం చేశారంటే తనకు బాగా డ్రమ్స్ ప్లే చేయడం వచ్చని చెప్పేసి డ్రమ్స్ ప్లే చేస్తూ ఉంటాడు. అది విన్న తర్వాత హీరోకి ఆ వైబ్ వచ్చేసి ఊగిపోతూ ఉంటాడు అనమాట. దాంతో తానేం చేశారంటే ఆ మ్యూజిక్ మొత్తం రికార్డ్ చేసుకొని తను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పాటలే వింటూ ఉంటాడు. రోడ్డు మీద కూడా డాన్స్ చేస్తూ ఉంటాడు. తన లైఫ్ ని తనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకొని తనకు తగ్గట్టుగా జీవిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ హీరో ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళినా కూడా పని ఏం చేయడం అనమాట. దాంతో హీరో వాళ్ళ మామయ్యకి ఏం అర్థం కాదు. నీకేమైనా పిచ్చి పట్టిందా, అసలు ఏమైంది నీకని చెప్పేసి వాళ్ళ మామయ్య కూడా హీరోని తిడుతూ ఉంటాడు. అయినా సరే హీరో అదేం పట్టించుకోడు. ఆ తర్వాత హీరోకి ఏమనిపిస్తుంది అంటే తన ఇంటిని పగలగొడితే పోద్దని చెప్పేసి కరీన్ వాళ్ళ కొడుకుని తీసుకొని ఇంటిని పగలగొట్టే సామాన్లు కొనుక్కునే షాప్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సామాన్లు కొంటున్నప్పుడు కరీన్ వాళ్ళ కొడుకు ఏమంటాడంటే, అంకుల్ నాకెందుకు నేను గే అనిపిస్తుంది అని చెప్పి అంటంతో, అలా ఎలా అనిపిస్తుంది నీకు అని చెప్పి అంటంతో, ఏమో అంకుల్ నాకు అమ్మాయిలంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళని చూసి పడుకున్న తర్వాత నైట్ పూట వాళ్ళందరూ అబ్బాయిలా కల్లోకి వస్తున్నారని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, సరే సరే ఇదంతా బాగానే ఉంది కానీ 18 సంవత్సరాల తర్వాత కూడా నీకు అలాగా అనిపిస్తే ఖచ్చితంగా నువ్వు గే అని చెప్పేసి హీరో ఆ విషయాన్ని చాలా క్యాజువల్ గా తనతో మాట్లాడుతూ తనని ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత తన ఇంట్లో ఉన్న సామాన్లు ఇష్టం వచ్చినట్టు పగలగొడతారు. అంతేకాకుండా పగలగొట్టి వాళ్ళకి కొంచెం ఆయాసం వచ్చేసి బయటకు వచ్చి కూర్చొని బీరు తాగుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోని ఎప్పుడో కారు ఫాలో అవుతుంది కదా, ఆ కారు సడన్ గా అక్కడికి వస్తుంది అనమాట. అది చూసిన తర్వాత హీరో కోపం వచ్చేసి ఎవడరా నువ్వు ఆగని చెప్పేసి రాయి తీసుకుని వెంట పెడతాడు. కానీ ఆ కారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పగలగొడుతూ ఉంటాడు. అలా పగలగొట్టే ప్రాసెస్ లో తనకు ఒక హాస్పిటల్ రిపోర్ట్ దొరుకుతుంది. అది ఎవరితో కాదు, హీరో వాళ్ళ భార్యది, అంటే హీరోయిన్ అనమాట. హీరోయిన్ చనిపోయిన నెల ముందు తన గర్భవతి అని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది. అది చూసి హీరోని ఆశ్చర్యపోతాడు. అదేంటి నా భార్య నాకు చెప్పలేదంటే చెప్పేసి తను బాధపడతాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని వదిలేసి సరే అని చెప్పేసి మళ్ళీ కరీన్తో కలిసి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు. తన కొడుకుని తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే సడన్ గా హీరో వాళ్ళ మావి ఒక ఫంక్షన్ కి ఇన్వైట్ చేస్తాడు. అది కూడా ఏంటంటే తన కూతురు పేరు మీద ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాడు కదా, దానికి సంబంధించిన ఫంక్షన్ అనమాట. సరే అని చెప్పేసి హీరో కూడా రెడీ అయిపోతాడు. ఆ తర్వాత హీరో ఆ ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు కరీన్ కూడా తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత అక్కడికి వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ మామయ్య కోపం వచ్చేస్తుంది. ఎవరు ఈ అమ్మాయి అని చెప్పేసి రకరకాల క్వశ్చన్ వేస్తూ ఉంటాడు. కానీ హీరో మాత్రం సమాధానం చెప్పడు. దాంతో కరీనే కొంచెం అన్కంఫర్టబుల్
ఈక్వల్ గా ఫీల్ అయిపోయి అక్కడి నుంచి తాను ఇంటికి వెళ్ళిపోతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో వాళ్ళ మామి వచ్చి హీరోని పట్టుకొని కొడతాడనమాట. ఎందుకంటే నా కూతురు చచ్చిపోయి కొన్ని రోజులు అవ్వట్లేదు, నువ్వు ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని చెప్పేసి కొడుతూ ఉంటాడు. కానీ హీరో మాత్రం ఎటువంటి రెస్పాండ్ ఇవ్వకుండా తన దగ్గర ఉన్న ఆ మెడికల్ రిపోర్ట్ ఇస్తాడనమాట. అందులో ఏం రాసి ఉంటుందంటే తన కూతురు గర్భవతిని రాసింది కదా ఆ రిపోర్ట్ అనమాట. అది చూసిన తర్వాత ఆయనకు కూడా ఏం మాట్లాడాలో తెలియదు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అత్తయ్య వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత జరిగిన నిజం చెప్తుంది. అదేంటంటే హీరోతో ఎప్పుడైతే తన కూతురికి పెళ్ళైందో అప్పటి వరకు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత తను ఇంకొక అబ్బాయితో రిలేషన్ పెట్టుకుంది. అలా రిలేషన్ పెట్టుకోవడం వల్లే తను గర్భవతి అయింది. కాకపోతే ఈ విషయం బయట తెలిస్తే బాగోదని చెప్పేసి తను సైలెంట్ గా అబార్షన్ చేయించుకుంది. ఇది జరిగిందని చెప్పడంతో హీరో కూడా కోపంగా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. అది కూడా కరీన్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి బయలుదేరతాడు. అలా వెళ్ళేటప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే హీరో హీరోయిన్ బేసికల్ గా పెళ్లి చేసుకున్నారు, కానీ హీరోయిన్ ఏమో వేరే అతనితో రిలేషన్ లో ఉంది. హీరో మాత్రం ఎప్పుడు చూసినా ఉద్యోగం చెప్పి బిజీగా ఉంటాడు. ఎందుకంటే ఇంటికి వస్తే తన భార్య తనతో సరిగా మాట్లాడలేదు కదా, అందుకని వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నా సరే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ మాత్రం స్ట్రాంగ్ గా లేదు. అందుకనే హీరో భార్య చనిపోయినా కూడా హీరోకి పెద్దగా ఏడిపడలేదన్నమాట. వెంటనే హీరో ఏం చేస్తాడంటే కరీన్ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు ట్రైన్ లో ఉన్న కరీన్ చూపిస్తారు. తానేంటి ట్రైన్ లో వెళ్తున్నప్పుడు సడన్ గా తనకు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడిన తర్వాత తాను భయంతో పరిగెడుతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏమో కరీన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్లి చూస్తే లోపల కార్లో ఉంటాడు అనమాట. మనోడు ఏంటంటే ఆల్రెడీ హీరో రాసిన లెటర్లను చదివేస్తాడు. చదివేసి ఎరా నా గర్ల్ ఫ్రెండ్ తో రిలేషన్ ఉంటావు అని చెప్పేసి హీరోని పిచ్చగొట్టు కొడతాడు. దాంతో హీరో వెళ్లి హాస్పిటల్ పడతాడు. అదే సమయంలో అక్కడికి కరీన్ కూడా వస్తుంది. బేసికల్ గా కరీన్ వచ్చింది హీరో కోసం కాదు, తన కొడుకు కోసం. తను ట్రైన్ లో ఉన్నప్పుడు ఫోన్ చేశారు కదా, అది చేసింది ఎవరో కాదు, హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. ఎందుకంటే కరీన్ వాళ్ళ కొడుకు హాస్పిటల్ ఉన్నాడు కాబట్టి. తను ఎందుకు హాస్పిటల్ ఉన్నాడంటే కరీన్ వాళ్ళ కొడుకు ఏంటంటే ఒక పార్టీకి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు మనోడు గే కదా, కొంచెం అమ్మాయి అలా మేకప్ వేసుకుని వెళ్ళటం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు నువ్వు అబ్బాయివా అమ్మాయివా అని చెప్పేసి తనని ఏడిపించి పిచ్చగొట్టు కొడతారు. అందుకని తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ అమ్మ పాపం ట్రైన్ లో హడావుడిగా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తుంది. వచ్చిన తర్వాత తన కొడుకు పరిస్థితి చూసి తను ఎంతగానో బాధపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో డైరెక్ట్ గా తన భార్య సమాధి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ హీరోని ఫాలో చేసే కార్ ఒకటి ఉంది కదా, ఆ కార్ అక్కడికి వస్తుంది. బట్ హీరో ఏమనుకుంటాడంటే ఒకవేళ వీడు తన భార్యతో రిలేషన్ ఉన్నాడేమనుకొని చెప్పేసి హీరో డౌట్ పడుతూ ఉంటాడు. అతను కూడా డైరెక్ట్ గా హీరో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత సారీ చెప్తాడు. దానికి హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే చూడండి మీ భార్య చనిపోవడానికి కారణం నేనే అండి. ఎందుకంటే నీ భార్య కారు తోలినప్పుడు అవతల వచ్చిన కారు నాదేనండి. మీ భార్య నా కారుని గుద్దింది. అంతేకాకుండా యాక్సిడెంట్ అవడానికి ఆల్మోస్ట్ నేను కూడా సగం కారణం కదండి. ఆ గిల్టీ ఫీలింగ్ తో మీకు సారీ చెప్దాం అని చెప్పి ఎప్పటి నుంచో మీ వెనకాల తిరుగుతున్నానండి అంతే అని చెప్పేసి హీరోకి ఆయన సారీ చెప్తాడు. దాంతో హీరో కూడా ఎంతగానో బాధపడతాడు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరో కారు ఎక్కి కూర్చొని తన భార్య చనిపోయిన రోజులు అయినా కూడా ఏడవలేదు కదా, ఫస్ట్ టైం తన భార్యను తలుచుకొని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా తన మావి దగ్గరికి వెళ్ళి చూడు మావయ్య, ఇప్పటి వరకు నేను చేసింది ఏదైనా మీకు నచ్చకపోవచ్చు, నేను తప్పు చేస్తుంటే క్షమించండి. మీరు నా భార్య పేరు మీద ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నారు కదా, దానికి నేను కూడా పార్ట్నర్ గా ఉంటాను, నేను కూడా డబ్బులు డొనేట్ చేస్తూ ఉంటాను, చాలా మంది అనాథ పిల్లల్ని మనం చదివిద్దాం అని చెప్పడంతో హీరో వాళ్ళ మామయ్య ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత ఒక రోజు ఒక తాత దగ్గరికి వెళ్ళాడు కదా హీరో, రంగుల రాట్నం పాడైపోయింది. అతని దగ్గరికి వెళ్ళి ఆ రంగుల రాట్నం బాగు చేపించి ఆ రంగుల రాట్నం అతనికి ఇస్తాడు. దాంతో అతను కూడా ఎంతగానో ఆనందపడతాడు. అది చూసినప్పుడల్లా హీరోకి ఏంటంటే తన భార్యతో ఆ రంగుల రాట్నం మీద చూసినట్టు తనకి గుర్తొస్తూ ఉంటుంది అనమాట. అందుకని దాన్ని బాగు చేపించి ఆయనకి ఇచ్చేస్తాడు. అంతేకాకుండా కరీన్ తో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ఒక ఫ్రెండ్ లాగా అనమాట. ఈ ప్రాసెస్ లో కరీన్ వాళ్ళ కొడుకు ఏం చేస్తారంటే హీరోకి ఒక లెటర్ రాస్తాడు. రాసి ఒక ప్లేస్ కి రమ్మని చెప్పి అంటాడు. సరే అని చెప్పేసి హీరో కూడా అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా వెళ్ళి చూస్తే అక్కడ చాలా మంది జనం ఉంటారు. ఏంటని చూస్తే ఒక పెద్ద బిల్డింగ్ ని డిమాలిష్ చేస్తూ ఉంటారు. హీరో కళ్ళ ముందే ఆ బిల్డింగ్ కూలిపోతుంది అనమాట. అంటే బాంబులు పెట్టి పేల్చేస్తారు. అది చూసిన తర్వాత హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే హీరోకి ఏదన్నా వస్తువు డిమాలిష్ చేయడం అంటే చాలా ఇష్టం కదా, అందుకని కరీన్ వాళ్ళ కొడుకు హీరోని అక్కడికి రప్పించాడు. అంతేకాకుండా కరీన్ వాళ్ళ కొడుకు కూడా హీరోని చాలా దూరం నుంచి బైనాక్యులర్లో చూస్తూ ఉంటాడు. ఎందుకంటే హీరో వచ్చిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. అంతేకాకుండా తాను కూడా కాన్ఫిడెంట్ గా బతకగలుగుతున్నాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఆపోజిట్ లో చాలా మంది పిల్లలు పరిగెడుతూ ఉంటారు. సో వాళ్ళని చూసిన తర్వాత హీరో కూడా వాళ్ళతో పాటు ఆనందంగా పరిగెడుతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా ఈ సినిమా చూసిన మీకు అసలు ఇందులో కథ ఏముంది అనిపించవచ్చు, బట్ నాకు అర్థమైన కథ ఒకటి చెప్తాను. అదేంటంటే మనం ఒక మనిషి మీద ఇష్టంతో వాళ్ళతో ట్రావెల్ అవుతాం, వాళ్ళని పెళ్లి కూడా చేసుకుంటాం. బట్ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పోవచ్చు, లేకపోతే వాళ్ళకి మన మీద ఇంట్రెస్ట్ పోవచ్చు. అసలు మనం ఎందుకు పెళ్లి చేసుకున్నాం అనే ఆలోచన కూడా వచ్చేసి ఒకళ్ళు కలిసి ఉన్నా సరే ఆలోచనలు వేరైపోయి ఒకరికి సంబంధం లేకుండా ఒకళ్ళు బతకొచ్చు. బట్ వాళ్ళు మన జీవితంలో దూరం అయిన తర్వాత కూడా మనకి కళ్ళం నీళ్ళు కూడా రాకపోవచ్చు. కానీ అసలు వాళ్ళని ఎందుకు ప్రేమించాము, ఏ పాయింట్ మీద ప్రేమించాము, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాం అనే పాయింట్ కనుక మనకు గుర్తొస్తే వాళ్ళతో మనకు దూరంగా ఉన్నాము, వాళ్ళ దూరం అయిన తర్వాత అసలు తట్టుకోలేము. సో బేసికల్ గా హీరో లైఫ్ లో జరిగింది ఇదే. హీరో లైఫ్ లోనే కాదు నిజ జీవితంలో చాలా మంది జీవితంలో జరుగుతుంది అదే. అసలు ఎందుకు ప్రేమించాము, ఎందుకు పెళ్లి చేసుకున్నాం అనే ఒక పాయింట్ గుర్తొస్తే అసలు గొడవ పడటానికి ఛాన్సే ఉండదు, విడిపోవడానికి ఆస్కారం ఉండదు.
ఉండదో నిజం చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్ లో ఏ వస్తువులు పగలగొట్టాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. అదండి సంగతి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, నచ్చలేదని చెప్పేసి. ఒకవేళ నచ్చినా కూడా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.